పరిశ్రమల రానా దగ్గుపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఆయన అన్ని రకాల ప్రతిభ గల ఉన్న స్టార్ అని చెప్పొచ్చు. అయితే రానా దగ్గుపాటి బల్లాల దేవుడు లెక్క బాహుబలి సినిమాల నటించి దేశవ్యాప్తంగా అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు, సంపాదించుకున్నాడు. మరోపక్క నిర్మాత లెక్క, బిజినెస్ మెన్ లెక్క, ఇక అంతేకాదు బుల్లితెర హోస్టింగ్ లెక్క ఇట్లా ఆయన ప్రతిభ ఎప్పటికప్పుడు సాడుతూ వస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ల గురించి మాట్లాడిండంట. అయితే రామ్ చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండు, ఇక రామ్ చరణ్ని చూసినప్పుడు కానీ ఇక చిరంజీవి పేరు ప్రఖ్యాతలను నేను పెద్దగా చూడలేకపోతున్నా, ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఎందుకనంటే ఆయన నాకు ఒక స్నేహితుడు, తండ్రి లెక్కనే కనబడతాడు. కానీ ఇక చిరంజీవికి దగ్గర నుంచి చూడాలని అందరూ అనుకుంటారు, కానీ నేను ఎక్కువ దొరకపోయేటోండి. అయితే అప్పట్లో ఒక కొత్త టెలిస్కోప్ని నేను పగలగొట్టిన. ఇక అప్పుడు ఆయన వెంటనే ఒకటి టపీమని నన్ను వీకెండు అని అన్నాడంట. ఇక మరోపక్క పాత ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఇక ఈ మెగా హీరోల మధ్యలో ఉన్న పోటీ కానీ ఏది కానీ దాని గురించి ప్రస్తావించుకుంటా అయితే అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ ఒకరి సినిమాల మీద ఒకరు అసలు ఎటువంటి ఆహ్వానం లేకుండా చాలా నిర్మాత్మకంగా వాళ్ళు విమర్శలు చేసుకుంటారు. అంతేకాదు మా మధ్య ప్రేమ విమర్శలు ఉంటాయే తప్ప పోటీ ఎప్పుడు ఉండదు అని అన్నాడంట. ఇక మరోపక్క మేము వేరు పడవలల్లా ప్రయాణిస్తున్నాము అనుకుంటా సరదాగా చమత్కరించిండంట. అయితే రానా దగ్గుపాటి ఇలా సినిమాకు గల సూచనలు కానీ ఇక ప్రతి ఒక్క సినిమాకు వీళ్ళు వేస్తున్నది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క అంశాన్ని విడివిడిగా చర్చిస్తాడంట. ఇక ఆ సినిమాలని మెరుగుపరచనీకే ప్రయత్నం చేస్తాడంట. అంతేకాదు బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ సినిమాలు కానీ విజయవంతం అయినా కానీ నిర్మాత్మకంగానే వీళ్ళు విమర్శలు ఎదుర్కొంటారని రానా చెప్పిండంట. ఇక అంతేకాదు రానా ఏదైతే ఇప్పుడు పుష్ప సినిమా విజయం అయినా కానీ ఇక అందులో ఇంకా చెయ్యనివి ఏమున్నాయని ఇట్లా మేము చర్చించుకుంటాము అని అన్నాడంట. అయితే అప్పుడు పుష్ప సినిమా విజయం అయినా కానీ విజయం కాకపోయినా కానీ అసలు మేము ఎక్కడ తప్పు చేసినాము అనేది ఇక ప్రతిసారి మేము ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటాము. ఏదైనా సరే విమర్శలు అయినా సరే కానీ ఒకవేళ విజయం కాకపోయినా సరే కానీ నెల రోజుల తర్వాత మేము కలుస్తాము. మళ్ళీ ఈ సంభాషణలన్నీ మాకు ఎదగనీకే చాలా సహాయపడే సంభాషణలు అని ఆయన తెలిపిండంట. ఇక మొత్తం మీద ఇలా ముగ్గురు హీరోల మీకు మస్తుగా నచ్చే హీరో ఎవరు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుది. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.